2 BHK తీసుకున్న 5 రూములు ఉంటాయి. 3 ఫోటోలు చూపించలేం కదా ప్రాపర్టీ మనం సరిగ్గా. 20 ఫోటోలు అంటే మనకి గుడ్ ఇనఫ్, బాగా చేసుకోవచ్చు. సో అట్లా ఉంటుందండి. MLS బయర్ మ్యాచ్ ఇందాక నేను చెప్పాను కదా, ఒక బయర్ ఎవరైనా కావాలని చెప్పారు, మీ దగ్గర లేదు, ఎంటర్ చేసి వదిలేస్తే చాలు. ఎవ్రీడే మనకి ఇమెయిల్స్ వస్తూ ఉంటాయి, మీ దగ్గర ఉంది లేదా పక్కన వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది అనే విషయం. సో రిఫరల్ మేనేజ్మెంట్ అంటే ఇందాక గిరి గారు చెప్తున్నారు, మనం వేరే రిమాక్స్ ఏజెంట్స్ ఎవరితో అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏదో ఫోన్ చేసి ఎక్స్చేంజ్ చేసుకోవడం కాకుండా ఇక్కడ రిఫరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ సిస్టంలో మీరు పంపించవచ్చు. నాకు ఒక కస్టమర్ ఉన్నారు, హైదరాబాద్లో 2 BHK ప్రాపర్టీ కావాలి తనకి, తను నాకు 2% ఇస్తా అన్నారు, దానిలో నాకు 50% కావాలి అనే విషయం దీనిలో సిస్టమేటిక్గా ఉంటుంది. అదేదో మీరు ఇదంతా రాయవసరం లేదు, సిస్టమేటిక్గా ఉంటుంది. 50%, 20%, 30%. మీరు పికప్ చేసి ఎవరైనా ఏజెంట్కి పంపించారు అనుకోండి, లేదా మా ఆఫీస్లో ఒక ఏజెంట్కి పంపించారు, తనకి ఈమెయిల్ వస్తుంది. అది చూసుకొని తనకి ఆ 20% ఓకే అయితే యాక్సెప్ట్ నొక్కాడు అనుకోండి, మీ క్లయింట్ డీటెయిల్స్ తనకి కనిపిస్తుంది. అదే నాకు కాదు 30% కావాలని అనుకోండి, రిప్లై రిజెక్ట్ వస్తే దాని డీటెయిల్స్ కనిపించాలి. అంటే అందులోనే కస్టమర్ డీటెయిల్స్ కూడా పెట్టేస్తారు, ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. మీకు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ కనిపించేస్తాయి. మళ్ళీ మమ్మల్ని మీరు అడగడం, మీరు పంపించడం అట్లా కాదు. స్టాండర్డ్ ప్రాక్టీస్ ఉంటుంది. నార్మల్గా రిమాక్స్లో మేము ఎట్లా చేస్తాం అంటే, ఎవరైనా లీడ్ పాస్ చేస్తే ఒక 33% బై డిఫాల్ట్ ఓన్లీ లీడ్ పాస్ చేయడం, మీకు రావడం మాట్లాడడం చేయడం, ఫోన్ నెంబర్ ఇచ్చి తిరిగి అక్కడ కావాలి అని చెప్తే 33% మనకి ఇస్తారు. అదే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి చేసాం అనుకోండి, మీ దగ్గర ప్రాపర్టీ ఉంది, మీ దగ్గర లీడ్ ఉంది, మీ దగ్గర కలిసి చేసుకుంటే 50 నార్మల్గా. అది కాకుండా లీడ్ ఇచ్చేసి వదిలేసాం అనుకోండి 33 వస్తుంది. ఆ 17 కోసం మీరు టైం స్పెండ్ చేస్తారా లేదా అనేది డిపెండింగ్ ఆన్ యువర్ బిజినెస్. క్లోజ్ అయితే లేదనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉంటుందండి, అంటే ఈ పర్టికులర్ లీడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పాస్ అయ్యింది కదా. సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో మీకు ఉంటుంది, ఆ లీడ్కి సంబంధించింది మీకు పాస్ చేసినట్టు దీంట్లో ఉంటుంది సిస్టంలో. సో అయిపోగానే బేసిక్గా ఆ ఏజెంట్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి. అదేమన్నా మిస్ అయినా ఇంకోటి జరిగినా కూడా మీకు ఫ్రాంచైజీ ఓనర్ లైబుల్గా ఉంటుంది. ఫ్రాంచైజీ సిస్టమ్ ఉంది కదా, మీరు ఎవరో అంటే అన్నోన్ పర్సన్తో చేశారనుకోండి, ఫోన్ మారిస్తే మీకు లీక్ ఉంటుంది. ఇందులో అన్నోన్ పర్సన్స్తో చేయం కదా, మీకు నోన్ పర్సన్తో చేస్తారు కాబట్టి, అంటే ఏదైనా ప్రాబ్లం జరిగినా కూడా ఫ్రాంచైజీ ఓనర్ లైబుల్గా ఉండి ఆ ఇష్యూ రిజాల్వ్ చేస్తారు. ఓకే, అసలు మనకి అంటే ఇంకొకటి ఏమో క్లోజ్ అయితే లేదనేది కూడా తెలియదు, చెప్పలేదు అనుకోండి. అంటే ఈ ట్రాన్సాక్షన్ అంటే ప్రతి మన సిస్టంలో అంటే మన ట్రాన్సాక్షన్స్ గురించి ట్యాగ్ ఉంటుంది. ఈ పర్టికులర్ లీడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ క్లోజ్ అవ్వగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుసు. ఈ లీడ్ దీని జనరేట్